సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం ఇదిగో సాక్ష్యం. ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని బాబు సర్కారు. పర్యావరణ అనుమతిపై నవంబర్ 5, 2024న జనవరి 1, 2025న సమావేశాలు నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ. చంద్రబాబు సమాచారం ఇవ్వకపోవడంతో 2025 ఫిబ్రవరి 27న ఈఏసీ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం వల్లే సీమ ఎత్తిపోతలను అడ్డుకున్న చంద్రబాబు ఇదే అంశాన్ని గత ఏడాది మార్చి 19న లోక్సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇదిగో సాక్ష్యం అని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. సరే, సాక్షి పేపరు చెప్పే సాక్ష్యాలు, సాక్షి పేపర్ ఇస్తున్న సాక్ష్యాలను సరే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది ఒక అపోజిషన్ పార్టీ పత్రిక కాబట్టి ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారి నుంచి నెగిటివ్గా చెప్పే ప్రయత్నం. కానీ దీంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటి ఆ వాస్తవం అంటే 2014, 2019 ఆ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళు పరిపాలన చేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళా 18 నెలలు 20 నెలలు కావచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ 2024 నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న కూడా అదే. ఇంకా అప్పుడంటే తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడలేదు కేంద్రంలో. ఇప్పుడు ఆధారపడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 17 మంది ఎంపీలు. పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు, సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తుంది ఏంటంటే సీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, సీమను ఎడారి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన, సీమను నిర్లక్ష్యం చేసింది, సీమకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సీమకు ద్రోహం చేయాలని చూసింది చంద్రబాబు అని చెప్తున్నారు. దీంట్లో రెండింటిని మనం కంపేర్ చేస్తే రాయలసీమే చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ముఖ్యమంత్రి ఉండు, ఇప్పుడు 2025 వరకు, మధ్యలో కొన్ని సంవత్సరాలు లేడు, కొన్ని సంవత్సరాలు ఉండు. మొత్తానికి అయితే ఇది 4th టైం. అంతకుముందు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే, విభజించిన ఆంధ్రప్రదేశ్ అయితే మొత్తం కలిపి 15 పూర్తయినాయి. ఇప్పుడు 16వ సంవత్సరం నడుస్తుంది. మరి రాయలసీమ ఎందుకు సస్యశ్యామలం కాలే? జగన్మోహన్ రెడ్డి అడగకుండా వద్దనడా? ఇప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేయటానికి చూసిండు అంటున్నారు. సరే, ఆయన చేస్తే ద్రోహం చేసిండేమో. మీరు ఏం చేశారు? 1995 నుంచి 2004 వరకు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంటే ఏ నాయకుడు అడుగుకుండా, ఏ పార్టీ అడుగుకుంది? ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? ఇది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దానిపైన ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా విషం గక్కి దానికి అది లేదు, ఇది లేదు, అనుమతులు లేవని వీళ్ళే ముందు దాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రభుత్వంతో ఎన్జీటీలో కంప్లైంట్ పెట్టించి ఎన్జీటీ స్టే ఇచ్చిన తర్వాత ఆగితే, ఆ స్టే ఇస్తూ ఎన్జీటీ ఏం చెప్పిందంటే పర్యావరణ అటవీ శాఖ అనుమతులు తీసుకొని మీరు పని చేసుకుని అనుమతులు వచ్చిన తర్వాత అనుమతులు లేకుండా పని చేయొద్దు అన్నది. మొత్తానికే కట్టొద్దు అనలే. మరి అనుమతులు ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు? ఇప్పుడున్న 20 నెలల ప్రభుత్వంలో అది చెప్పట్లే. దీనికి సంబంధించిన సాక్షి పేపర్ ఇదిగో సాక్ష్యాలు. 2025 జనవరి 1, 2024 నవంబర్ 5న పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన ఈఏసీ సమావేశం జరిగింది. వాళ్ళు అడిగారు, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు, దీని కన్స్ట్రక్షన్కి మీరు కోరుకుంటుంది మేము అనుమతి ఇవ్వాలంటే కొంత డేటా అడిగారు. ఆ డేటా ఇవ్వలే. ఆ డేటా ఎందుకు ఇవ్వలేదు అంటే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారితో క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకున్న మాటలకి, ఏకాంత చర్చలకి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఓటుకు నోటు కేసా, ఇంకోట లేదా నల్లమల సాగర్ సహకరింప, కానీ మొత్తానికైతే ఏదో ఒక దానికోసం ప్రలోభపడి అక్కడ పర్యావరణ అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నం చేయని పరిస్థితి, ఇప్పటికి కూడా ప్రయత్నం చేయని పరిస్థితి, భవిష్యత్తులో కూడా చేస్తారనేది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే రాయలసీమ ఎడారైందని చెప్పే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి కేవలం చేసింది 5 సంవత్సరాల పరిపాలన. మీరు 20 సంవత్సరాలు, మొత్తం 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. ప్రతిపక్షం అయితే, అధికార పక్షం అయితే, దాంట్లో 16 సంవత్సరాల పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తానే ఉన్నారు. ఏం మీరు సస్యశ్యామలం చేయలేదు? ఆయన కనీసం ఎత్తిపోతల పథకానికి ప్రయత్నం చేస్తే ఎన్జీటీకి పోయి కేసు వేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఇప్పుడు మీరు ఏం ప్రయత్నం చేశారు? అది చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మీరు చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2023లో లేదా 2020లో స్టార్ట్ చేసి దానిపైన ఎన్జీటీలో కేసు అయిన తర్వాత ప్రయత్నం చేయాలి. నేను వచ్చి చేసిన. నేను రాయలసీమకి
సస్యశ్యామలం చేయడం కోసం ఇక ఈ ప్రయత్నం చేసి అటవీ పర్యావరణ అనుమతి ఇచ్చిన అని చెప్తారా? చెప్పరు. చెప్పడు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నాతో క్లోజ్డ్ మీటింగ్లో మాట్లాడిండు, క్లోజ్డ్ రూమ్లో ఏకాంత చర్చల్లో. నేను ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీ కోరిక మేరకు ఆపుతున్నా. ఇక దానికోసం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్జీటీ ఇచ్చిన స్టే పైన నేను ముందుకు పోను అని ఒప్పుకున్నట్టే కదా దీన్ని బట్టి. మరి ఒప్పుకోకపోతే 18 నెలల నుంచి మీ ప్రభుత్వమే ఉంది ఢిల్లీలో కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మీదే, మీ చేతిలో ఉంది. ఎందుకు రాయలసీమను సస్యశ్యామలం చేసి ఒక రాయలసీమ పౌరుడుగా ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పాల్సింది. ఇక భోగాపురం నేను కట్టినా, అది కట్టినా, భోగాపురం ఆయన ఆధ్వర్యంలో కట్టిండు. భోగాపురం కట్టినోడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎందుకు కట్టలేకపోతున్నాడు? ఎందుకు అనుమతులు తేలేకపోయారు? ఇది ఒక వార్త. రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా కూని చేసి ఎన్నికలను బల ప్రదర్శనకి ఏదిగ్గా చేశారు. ఎక్స్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా చేశారని చెప్పి కిడ్నాపులు, దాడులు, ఆగడాలు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని వింజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అపహరణ, మరో మహిళా ఎంపీటీసీపై దాడి, ఇంకో ఎంపీటీసీ నిర్బంధం. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం, టీడీపీ ఆగడాలతో వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌటు, బొమ్మన హాల్లో సంఖ్యాబలం లేకుండా టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్. వింజమూరు, బొమ్మన హాళ్ళు పచ్చముక్కల దాష్టికం, గూండాగిరి, దౌర్జన్యాలతో ఏకపక్షంగా ఎన్నికలు. నిన్న ఉప ఎన్నికలు జరిగినాయి. కొన్ని మండలాల్లో ఎంపీపీలకి, వైస్ ఎంపీపీలకి తెలుగుదేశం పార్టీకి మెంబర్స్ ఉండరు, తెలుగుదేశం పార్టీకి బలం ఉండదు. అయినా కానీ అక్కడ కిడ్నాపులు చేసి బంధించి బెదిరించి కేసులు, దాడులు, బెదిరింపులు వీటితోని కొన్ని ఎంపీపీలు సాధించే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి తెలవాల్సింది ఏంటంటే 164 స్థానాలతో ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరుండ్రు కూటమి ప్రభుత్వం. ఇంకా అంతకంటే ఏంది? ఈ ఎంపీపీలతో అయ్యేది ఏంది, పోయేది ఏంది? ఈ ఎంపీపీలు ఎన్ని రోజులు ఉంటే ఎంపీపీలతో ముఖ్యమంత్రి పదవులు ఏమైనా ఊడేది ఉందా, పోయేది ఉందా? వాళ్ళు ఇంజమూరులోనో ఇంకోటో కాగలేదు, ఒకవేళ ఎంపీపీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ గెలిచింది, ప్రభుత్వం కోల్దు కదా. ఎందుకు ఇటువంటి చిన్న చిన్న లాజిక్లు మిస్ అయ్యి ప్రజాస్వామ్యాన్ని నిట్టనిల్లున పట్టపగ్గులు అపహాస్యం చేసే పని, పబ్లిక్లో పలసనయ్యే పని ఎందుకు చేయాలి? చేయొద్దు కదా, కానీ చేస్తాను. అది లోకల్ నాయకులను కంట్రోల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ చిన్న చిన్న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో అయ్యేది లేదు, పోయేది లేదు, అవకాశం ఉంటేనే చూడండి, లేదంటే దాన్ని మరీ ఓవర్ చేసి దాన్ని బంధించటాలు, కిడ్నాపులు, దాడులు అవి చేస్తే మొత్తం రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుద్ది, మన పరిపాలన పైన అని చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అయినా చెప్పిన పరిస్థితి నిన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి